ఇక హోమ్ లోన్ తీసుకున్నోళ్ళంతా ఈ ముచ్చట మంచిగినుండ్రి. మీకోసం ఆర్బీఐ వాళ్ళు ఓ మంచి శుభవార్త చెప్పిండ్రు. ఏంది కొంపదీసి ఈ లోన్ గిన మాఫీ చేస్తారా ఎట్లా అనుకునేరు. ఇక అట్లా చేస్తే బ్యాంకు మూసుకోవాల్సిందే గాని అస్సలు ముచ్చటిన రాదురి మొదలు. ఇన్నరా ఈ సంగతి? హోమ్ లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ ఆర్బీఐ బ్యాంకు నోట్ల చక్కెర పోసినంత తీయటి వార్త చెప్పింది. సొంతిల్లు కల కోసం బ్యాంక్ తాను అప్పులు చేసి నెలకి ఎంతో కొంత ఈఎంఐలు కట్టుకుంటా సంసార బండి నిలదీస్తుంటారు. అట్లా సొంటోళ్ల కోసం మీరు జర నిమ్మలం చేసుకోరనుకుంటా వడ్డీ రేట్లు తక్కువ చేస్తున్నామని చెప్పింది. ఆర్బీఐ ఆలోచన ప్రకారం 6.25 ఉన్న వడ్డీ శాతం 6% తగ్గించింది. ఇక లెక్కలల్లా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒకవేళ మీరు 20 ఏళ్లకు 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే ఇప్పుడు ప్రతి నెల 44,986 రూపాయలు కట్టేటోళ్ళు వడ్డీ రేటు తగ్గినాక 43,391 రూపాయలు కట్టాలి. అంటే దగ్గర 1,600 దాకా మిగులుతుంది అన్నట్టు. ఇక 20 ఏళ్లకు 4,70,000 దాకా ఆదా అవుతుంది. ఇంకో ముచ్చట, మళ్ళా ఇది అందరికి కాదు, కొందరు ఫిక్స్డ్ రేట్ ఇంట్రెస్ట్ తో తీసుకుంటారు కదా, వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు ఎంత మాట్లాడిరో అంతే కట్టాలి. ఎవరైతే ఫ్లెక్సిబుల్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం లోన్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అప్పు ఎట్లకైనా అప్పే, అది కట్టక తప్పదు గాని ఎంతో కొంత తక్కువ అయితే నిమ్మలం తీయండ్రి అని సల్లబడుతుర్రట ఈ ముచ్చట ఎరకైన వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షులుగా ఎవరు రాబోతున్నారో ఎరికేనా? సొంత రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ లీడర్ ఈటల రాజేందర్ కాబోతున్నాడట. పువ్వు గుర్తు పార్టీకి పెద్ద మనిషిగా. పార్టీ పెద్దల నుంచి ఇంకా నికురం కాలేదు గాని రేపో మాపో ఖచ్చితమయ్యేటట్టే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పువ్వు గుర్తు పార్టీ ఇంకింత ఇగురు పెట్టాలనంటే, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి రావాలనంటే ఈటల రాజేందర్ అయితేనే కరెక్టు అని నిర్ణయానికి వచ్చిండ్రట కమలం గుర్తు పాటోలు. పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తు పార్టీకి సీట్లు రాకున్నా, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంచి ఊపు మీద ఉన్నది. లోకల్ ఎన్నికల్లో కారు గుర్తు పార్టీ జోరు చూపెట్టుడు ఖాయం అనేది అందరికీ ఎరుకున్న ముచ్చటే. కాంగ్రెస్ తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనేది తెలంగాణ పబ్లిక్ లో బలంగా ఉన్నది. కాబట్టి కారు గుర్తు పార్టీకి చెక్కు పెట్టి రాబోయే కాలంలో కమలం జెండా ఎగిరేయాలనంటే ఈటల రాజేందర్ అయితేనే మంచిదని నిర్ణయానికి వచ్చిండ్రట. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు కుడి భుజం తిరుగున్నోడు, బీఆర్ఎస్ పార్టీ గురించి పూర్తిగా తెలిసినోడు. కాబట్టి కారు గుర్తు పార్టీని దెబ్బ కొట్టాలనంటే ఈటల రాజేందరే సరైన ఈటే అనుకొని ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట. అయితే ఇప్పటి వరకు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మీద గాని కేసీఆర్ కడమ లీడర్ల మీద ఎప్పుడు గట్టిగా మాట్లాడలేడు. మరి అధ్యక్షుడు అయినాక దాన్ని మార్చుకుంటాడో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న గౌరవాన్ని అట్లనే ఉంచుకుంటాడో చూడాలి. ఆ ముచ్చట అటు ఉంచితే ఇప్పుడంతా బీసీ వాదం నడుస్తున్నది కాబట్టి అట్లా కూడా ఈటల సామాజిక వర్గం పార్టీకి కలిసి వస్తుందనే ఆలోచన ఉన్నదట పువ్వు గుర్తు పార్టీ పెద్దలకు. అయితే ఎర్ర జెండా పార్టీ నుంచి వచ్చిన ఈటలను అధ్యక్షుని చేసుడు కొంతమందికి కొరుకుడు పడతలేదట. ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసిన మమ్ములను కాదని ఈటలకి ఎట్లా అధ్యక్ష పదవి ఇస్తారు అని అనుకుంటున్నారట. మరి అన్ని ముచ్చట్లు చర్చించినాక ఈటలనే నికురం చేసి అధ్యక్షుని చేస్తారా లేకుంటే పక్కా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఇంకో లీడర్ ను పెడతారా అనేది ముందు తెలుస్తుంది. గాని ఎవలను పెట్టినా వచ్చే ఎన్నికల నాటికి కమలం గుర్తు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తున్నది. చూడాలి మరి ఏం జరుగుతుందో.